నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే. మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడమన్న పాట పాడతాడు, వేరే పాడతాడా? మనం ఒకవేళ సాగు పిలిస్తే సాగు పాట పాడమంటే సాగు పాట పాడతాడు, కానీ పెళ్లి పాట పాడతాడు పాడాడు కదా. మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఏదో నగదిచ్చారు, వాళ్ళు ఏదో చేసుకోరు, వాళ్ళ మీద చర్చ అయితే నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరని నేను అడగదలుచుకోలేదు. మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరు. కాకపోతే 14 తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకోరు. సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా. నిజం నిప్పు లాంటిది 4వ పిల్లర్ ఏంటో చెప్తారు కదా. ఆ పిల్లర్ లేదు, 3 పిల్లర్లు ఉన్నాయి తెలంగాణ అని చెప్తారా? నిప్పు కాస్త ఉప్పు అయింది, ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా? కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా ఉంటుంది, అది మీడియా కింద మేము ఎప్పుడు చూస్తలేము. కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం. మనుషులుగా వాళ్ళని రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డు ఇచ్చినా గౌరవిస్తున్న వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం. కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి. నిజం అబద్ధం ఏముంది 14 తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బీఆర్ఎస్ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి, వీడి డిపాజిట్ పోవాలి.